అలా అంటే ఎలా అమ్మా? రేపు ఎప్పుడైనా మళ్ళీ ఏదైనా నగ మిస్ అయిందంటే మాట వచ్చేది నాకే కదా. అయ్యో, చెప్పేది అర్థం చేసుకోండి. ఏంటి నగలు? అంటే వదిన గారు, ఇవి చూస్తుంటే దుర్గ ఒంటి మీద నగల్లాగా ఉన్నాయి. ఇవే నగలు దుర్గ ఒంటి మీద ఉండాయంటే అవి నకిలీవా లేదా ఇవి నకిలీవా? ఇవి స్వచ్ఛమైన ఒరిజినల్ నగలేనమ్మా. నిజమే వదినా, ఇవే నగలు. శాంతి వాళ్ళ అక్కకి పెళ్లిళ్ళు పెట్టిందే అవే ఇవి. సేటిగారు చెప్పినట్టు ఇవే అసలువి. బావుండాది. ఒరిజినల్ నగలు తాకట్టు పెట్టేసుకుని పెండ్లిలో గిల్ట్ నగలు పెట్టినారా మీరు? మేమనుకుంటూనే ఉన్నాం పెళ్లిలో ఇలాంటి మోసాలేవో చేస్తారు అని. రోల్డ్ గోల్డ్ నగలు అమ్మాయి మెళ్ళలో వేసేసి ఒరిజినల్ నగలు తాకట్టు పెట్టేసి ఆ డబ్బులతో పెళ్లి చేసేసి ఇప్పుడేమీ తెలియనట్టు బంగారపు నగలు వెయ్యాలనుకుంటున్నారా? ఏమైనా బుద్ధుండదా మీకు? మా అన్న మిమ్మల్ని నమ్మితే ఇట్లా దాచేస్తారో? మీ కథ ఇట్టా కాదు. మా అన్నని పిలిపించి మీ సంగతి చెప్తాను. ఈ రోజుతో మొత్తం తేల్చేస్తాను. సరే సరే, అవతల లోడ్ వచ్చి ఉండదంట, నేను పోతాండా. నాకు చెప్పి పోదామని వచ్చావా నువ్వు? ఏయ్, పోయి పని చూసుకోరా. మేము మా పని చూసుకుంటాము. వద్దుని భయపెట్టమాక. ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయి ఉండదు. ఇంకా అది చేయాలి ఇది చేయాలని ఎందుకు సతాయిస్తా ఉండవు? నేనేం సతాయించినాన్రా? ఏమో ఎన్నట్టు మాట్లాడుతుండవు నువ్వు. మా అన్న మొహం చూస్తా ఉంటేనే అర్థం అవుతుంది కదా. నువ్వేమో అడిగినావు, సమాధానం చెప్ప నీకు ఇబ్బంది పడుతున్నాడు. ముంగట నువ్వు ఈ నుంచి పోరా. అట్నే పోతానులే గానే, నువ్వు గాని వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టినావంటే నువ్వు నేను ఇటు నుంచి ఇటే పోవాలా. అది మతికి పెట్టుకో. పోయేస్తా. సరే సరే అబ్బా, పెండ్లైనాక ఎల్లమ్మ గుడికి వస్తానని మొక్కుకున్నాను. అందరం కలిసిపోవాలా? ఓ అమ్మాయి, చెప్పేది అర్థమైనది కదా? నిన్ను మీ ఆయన్ని గుడికి తీసుకొని పోతాము. తొందరగా రెడీ అవ్వండి. అలాగేనండి, వెళ్దాం. అక్క, నేను కూడా వస్తానక్క. రే అర్జున్, నువ్వు బిన్న వెళ్ళి తొందరగా రెడీ అయ్యారప్పో. సరే. ఇదిగో గుడికి పోతుండాము. బంగారం అంతా అట్నే ఒంటి మీద ఉండాలా. పెళ్లి కూతురు వస్తుండదంటే ఎట్లుండాలా? అన్నీ అలంకరించుకొని అందంగా ఉండాలా. సరేనా?
బంగారం మొత్తం ఒంటి మీద వేయమంటోంది. కానీ సీట్ ఇంకా అసలు బంగారం తీసుకురాలేదు. ఇప్పుడేం చేయాలి? నువ్వెవడ్రా మధ్యలో? నువ్వు చెప్పు పాప, ఏం జరుగుండది? ఈ ఆటో స్టాండ్ లో నన్ను ఆటో పెట్టొద్దు అంటున్నారు. సవారీ వచ్చిందని కస్టమర్ని ఇక్కడికి తీసుకొచ్చి దింపితే అలా ఎలా వస్తావంటూ నా దగ్గరున్న డబ్బులన్నీ లాగేసుకున్నారు. ఏనా ఇక్కడ ఆటో పెట్టడానికి లేదా? అవును, ఇది మా అడ్డా. మా పర్మిషన్ లేకుండా ఎవరు పెట్టడానికి వీల్లేదు. ఓ, ఈ ఏరియాలో తిరగడానికి లేదా, ఆటో పెట్టడానికి లేదంటే ఇది మీ అబ్బ జాగిరై ఉండాలా? ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. చాలా తక్కువగా పద్ధతిగా మాట్లాడుతాడా? మర్యాదగా పాప దుడ్డు పాపకిచ్చే. నువ్వేంటి నాకు చెప్పేది? ఓ అన్నా, ఇప్పుడు గొడవలు పడడం, ఈ ఫైటింగ్లు ఇవన్నీ అవసరమా చెప్పు? పాప దుడ్డు పాపకి ఇచ్చేసినావంటే పాప పాటికి పాప పోతుంది. ఏం పాపా, నా పాటికి నేను పోతాను, నీ పాటికి నువ్వు పోయి ఆటో స్టాండ్కి కాపలా కాసుకుంటూ కూర్చో. ఏయ్, ఇంకొక మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఏమిదా చేస్తావు? ఏమీ చేయలేవు. మర్యాదగా పాప దుడ్డు ఆ పాపకిచ్చే. దాన్ని వెనకేసుకురావడానికి ఎవర్రా నువ్వు? బాయ్ ఫ్రెండ్ వా? ఆడపిల్లకి సాయం చేయడానికి బాయ్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదునా. మంచి మనిషి అయి ఉంటే చాలు, మగాడై ఉంటే చాలు. నా మాటి నా పాప దుడ్డు పాపకిచ్చే. ఇవ్వండ్రా.